అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసారి వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎవరైతే విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే ఏవైతే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు, ఈసారి మాత్రం వృద్ధులకు, వికలాంగులతో పాటు ఎవరైతే బెడ్ రిడెన్ ఉంటారో వారికి కూడా ఓటు హక్కు కలిగించడంతో పాటు ఎక్స్ సర్వీస్ మరియు పాత్రికేయులకు కూడాను పోస్టల్ బ్యాలెట్ తీసుకునే హక్కును కల్పించినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు చేపడుతుంది. ఏవైతే పోస్టల్ బ్యాలెట్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాల్సిన గడువు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో వారిని ఏ విధంగా గుర్తిస్తున్నారో, మరోవైపు సర్వీస్ ఓట్ల కోసం వారు చేస్తున్న ప్రయత్నంలో ఏ విధంగా సహకరిస్తున్నారో తెలియడానికి నోడల్ ఆఫీసర్ రాజు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో ఒక కొత్త వరవడికి కేంద్ర ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిందని మనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండేది. కానీ ఈసారి ఎవరెవరికి అవకాశం కల్పించారో, ఓటింగ్ శాతం పెంచాలన్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం ఏ విధంగా ఇక్కడ పాటు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటింగ్లో పాల్గొనేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రధానంగా ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ అని గతంలో పోస్ట్ ద్వారా పంపించేవారు. ఇప్పుడు అలా కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడే ఓటింగ్ చేయించి ఆ పోస్ట్ బాక్స్లోనే ఈ ఓట్లు అన్నీ కూడా ట్రంక్ బాక్స్లో వేయడం జరుగుతుంది. ఇది ఒకటి. అలాగే మన సర్వీస్ ఓటర్స్ అందరికీ కూడా నామినేషన్స్ అన్నీ విత్డ్రాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ ఫామ్ 7లో ఫైనలైజ్ అయిన తర్వాత ఆ లిస్టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రిపేర్ అయిన 24 అవర్స్లో ఇమీడియట్గా వాళ్ళకి సర్వీస్ ఓటర్స్కి అందరికీ కూడా ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఓట్లు పంపించడం జరుగుతుందండి. అది ఒకటి. తర్వాత ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా కొత్తగా చేపడుతున్న వినూత్న కార్యక్రమం ఏంటంటే ఓటింగ్ ఫ్రమ్ హోమ్. ఇది 85 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి, వికలాంగులకి ప్రత్యేకంగా వర్తిస్తుందండి. ఇది బిఎల్ఓ సహకారంతో ఆ వికలాంగుల్ని ప్లస్ ఆ సీనియర్ సిటిజన్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకుని తద్వారా ఈ హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హోమ్ ఓటింగ్ అన్నది ఒక ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టేజ్లో ఒక ఆయన ఉంటారు. తర్వాత ఆయనకి అసిస్టెంట్గా ఒకరు ఉంటారు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు, అలాగే బిఎల్ఓ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా జోనల్ ఆఫీసర్, అదే సెక్టరల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళింటి దగ్గర ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్కడా కూడా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ బ్రీచ్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఓట్లు అన్నది చేయించడం జరుగుతుంది. అవి కూడా సేమ్ ఈ కవర్స్ అన్నిటిలో కూడా పెట్టి అవన్నీ కూడా కన్సర్న్డ్ పోలింగ్ ఆఫీసర్కి ఇస్తారు. ఆ పోలింగ్ ఆఫీసర్ పట్టుకొచ్చి ఆర్ఓ ఆర్ ఏఆర్ఓకి సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ క్రీడలో ఇప్పటి వరకు ఎంతమంది 85 అబోవ్తో పాటు ఏదైతే వికలాంగులు కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరినీ ఐడెంటిఫై. సో ఇప్పటి వరకు మన పోలింగ్ స్టాఫ్ అరౌండ్ 20,000 వచ్చారండి. తర్వాత వికలాంగులు అయితే 20,732 వచ్చారు. అలాగే 85 ఇయర్స్ దాటిన వాళ్ళు అరౌండ్ 25,000 వరకు ఇంతవరకు గుర్తించడం జరిగింది. ఇందులో ఓటింగ్ ఫ్రమ్ హోమ్ అన్నాం కదని చెప్పి అందరికీ కూడా ఓటింగ్ ఫ్రమ్ హోమే జరగదు. అందులో ఎవరైనా జనరల్ పోలింగ్ స్టేషన్కి వచ్చి మేము ఓటేసుకుంటామంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది. లేదు మేము రాలేని పరిస్థితిలో ఉన్నాము, మేము హోమ్ ఓటింగే చేస్తామని కన్సెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రం హోమ్ ఓటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 85 ఏజ్ అనేది ముందుగా ఐడెంటిటీ అవుతుంది కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మీరు మోటివేట్ చేసి వారికి ఓటు కల్పిస్తారా, లేకపోతే వారి కుటుంబ సభ్యుల తరపు నుండి ఎవరైనా మీకు రిప్రజెంట్ చేస్తారు? అదేం లేదండి, మేమే మన బిఎల్ఓస్ ద్వారానే వెళ్ళి వాళ్ళకి 12 యొక్క వివరాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్నాలజ్మెంట్ కూడా తీసుకొని ఇస్తాము. అలాగే కన్సెంట్ ఫామ్ కూడా చాలా ముఖ్యం. లేదు మాకు అవసరం లేదు, మేము రాగలం, ఓట్ చేయగలం జనరల్ పోలింగ్ స్టేషన్లు అంటే వాళ్ళు అలా చేస్తారు. లేదు మాకు కంపల్సరీగా రాలేని పరిస్థితిలో ఉన్నాము, హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయమంటే వాళ్ళకి హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చూస్తే ప్రస్తుతం మాత్రం 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా సుమారు 6,700 సర్వీస్ ఓట్లే ఈరోజు ఇన్వాల్వ్ ఓట్లు అనే ఒక్కొక్క పోలింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో 9 మంది సిబ్బంది ఉండి కూడా అన్ని ఓట్లు ఇన్వాల్వ్ అయ్యింది. ఈసారి అటువంటి తప్పిదం జరగకుండా మెలకువలు తీసుకున్నారు. సో మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి మన కలెక్టర్ గారు
అండ్ జేసీ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ఎక్కడ ఇన్వాలిడ్ ఓట్లు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యూన్సీ ఆర్ఓ లెవెల్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి, ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో హెల్ప్ డెస్కింగ్ పెట్టి, హెల్ప్ డెస్కింగ్లో ఓటింగ్ ఎలా చేయాలి, ఏ కవర్లో ఏం ఇన్సర్ట్ చేయాలి, ఏ ఫామ్స్ ఎలా పెట్టాలి, తర్వాత బ్యాలెట్ పేపర్ ఉన్న ఫామ్ ఏ కవర్లో ఎలా సీల్ చేయాలి, ఇవన్నిటికీ కూడా 100% ఎటువంటి సందేహాలు లేకుండా పక్కాగా క్లారిటీగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఇన్వాలిడ్ అయ్యే ఓట్ల శాతం అన్నది ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఇన్ కేసు ఎక్కడైనా రేర్గా చాలా చాలా తక్కువ ఉంటుంది. మునుపట్లో ఎందుకు అంతలా వేలాది సర్వీస్ ఓట్లు ఈరోజు ఇన్వాల్వ్ ఒక సర్వీస్ ఓటు తాలూకా ప్రాధాన్యతను ఆ రోజు నిర్లక్ష్యం చేయబట్టేటువంటి పరిస్థితి ఉంది. రేపు జరగబోయే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఏ ఒక్కటి కూడా ఇన్వాల్వ్ కాకూడదు అన్నటువంటి ఒక సద్దిశను తీసుకున్న ఈ నిర్ణయంలో అక్కడ ఎంతమంది సిబ్బంది ఈరోజు విధులు నిర్వహించడానికి? అది సర్వీస్ ఓటర్స్ అన్నది డైరెక్ట్గా ఆర్ఓ గారు 29th నుంచి 30th ఈవినింగ్ లోపు అది వేరేగా ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అది సర్వీస్ ఓటర్స్ వేరు, ఈ ఎలక్షన్ డ్యూటీలు ఉన్న ఓటర్స్ వేరు, అలాగే హోమ్ ఓటింగ్, ఈ మూడు కూడా సెపరేట్, దేనికి దానికి సెపరేట్. వీటికి ఉన్న అర్హతలు కానీ వీటి ఉన్న కానీ దేనికి కానీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒకటి పెడతారు, ఒక ఫెసిలిటీ సెంటర్, అక్కడ ఓటింగ్ అక్కడ వేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ అంటే మనకు లైక్ ట్రంక్ బాక్స్లో ఈ కవర్స్ అన్ని వేస్తారు. సో దానికి కూడా ఎక్కడా కూడా ఇన్వాలిడ్ అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందరికీ 1-10 సార్లు చాలా స్పష్టంగా కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, మేము ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళగా మేము కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మన కలెక్టర్ గారు అయితే రిపీటెడ్గా చాలా పిన్ పాయింటెడ్లీ ఇది ఇలా చేయాలి, ఎక్కడా ఇన్వాలిడ్ ఓట్ అనేది రాకూడదు, దానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి 1-10 సార్లు మా చేత చెప్పించి మేము ఎక్కడన్నా సరిగ్గా చేయకపోతే ముందు మమ్మల్ని కరెక్షన్ చేసి మాకు వార్నింగ్ ఇచ్చి, మీరు పర్ఫెక్ట్గా లేకపోతే మీ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు ముందు. అందుకని దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఇన్వాలిడ్ అన్నది, ఆ రిజెక్షన్ ఆఫ్ ఓట్స్ అనేది ఈసారి చాలా చాలా తక్కువ ఉండకపోవచ్చు కూడా. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే మేము చెప్పలేం, కానీ సో అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చూస్తే కనుక ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మునుపటి జరిగిన తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు 2019 ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు సుమారు 18 లక్షల ఓట్లు గాను 11,70,000 ఓట్లు పోలు కాగా అందులో 6,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్వాలిడ్గా లెక్క తేలి అప్పట్లో మాత్రం ఎన్ని మెలకువలు తీసుకున్నా కూడాను పోస్టల్ బ్యాలెట్ ఓటర్ చాలా క్యాలిక్యులేటెడ్ మోడ్లో ఏదైతే వారి కేంద్రం ఏర్పాటు చేశారో ఆ కేంద్రంలో 9 మంది సిబ్బందితో ఆ పోస్టల్ బ్యాలెట్ను పోస్టింగ్ చేయడం జరిగింది. కాకపోతే 6,700 ఓట్లు ఇన్వాలిడ్ కావడంతో అప్పట్లో చాలా దుమారం రేగింది. ఈసారి అటువంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఏ ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. మరోవైపు చూస్తే కనుక ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ పెంచేందుకు ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉన్నారో, వికలాంగులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా అబవ్ 85 ఏజ్ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న ఈ తరుణంలో అక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా కేవలం పోలింగ్ కేంద్రాన్ని తలపించే విధంగా ఆ పోలింగ్ సిబ్బంది అంతా కూడాను ఆ ఓటును వినియోగించుకునే అవసరమైన చర్యలను ముందుగానే వ్యూహాత్మక రచించి ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటు అనే పాశుపత అస్త్రాన్ని తమ వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. మునుపట్లో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలో ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితులు కనుకుంటే ఎవరైతే స్థానికంగా ఉన్నట్టు అధికారులు వస్తారో అధికారులు సహకరించి ఆ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం తమ వంతుగా సహకారం అందించాలని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఈసారి ఎట్టి పరిస్థితులు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి రిలేషన్ మోటల్లో పోలింగ్ శాతం పెరుగుతుంది, కానీ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం లేదన్న ఉద్దేశంతో సెలబ్రిటీల ద్వారా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రచారాలు చేస్తున్నా కూడా ఓటర్ మాత్రం ఈరోజు తమ ఓటు హక్కును చేస్తున్న నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జరగకుండా చూసుకోవాలి. ప్రతి ఓటరు కూడా తన ఓటు హక్కును అందుబాటులో పోలింగ్ కేంద్రం కావచ్చు, లేకపోతే ఈరోజు అందుబాటులో తెచ్చినటువంటి ఆ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే
నాయకులను ఎన్నుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టిన ఈ తరుణంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇది ఒక సదవకాశం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం శ్రీకాకుళం జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి ఇన్వాలిడ్ అంటే 6700 ఇన్వాలిడ్ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ అంటే ఆ రోజు ఆ విషయాన్ని మాత్రం జిల్లా ఎన్నికల అధికారి చాలా సీరియస్ తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల అధికారి కూడా ఈ విషయం ఒక ఉద్యోగస్తుడు తన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో అంతలా తప్పితే ఏం జరిగింది, ఎందుకు అన్ని ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి, ఒక ఉద్యోగస్తు ఓటు ఇన్వాలిడ్ అంటే అక్కడ ఉన్నట్టు సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే ఓటర్ తాలూకు తప్పిదో అనే విషయాన్ని కూడా గమనించారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అటువంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోకుండా ప్రతి ఒక్క ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునే అవసరమైన చర్యలన్నీ చేపడుతున్న ఈ తరుణంలో ఆ దిశగా ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ఓటు వినియోగానికి కూడా ఈ అంశాలని దోహదపడతాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.